సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ముమ్మర కసరత్తును మొదలుపెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టే కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తనదైన మార్కు చూపిస్తూ సొంత పార్టీ నేతలకే షాక్ ఇస్తున్నారు. జగన్ వ్యూహాలు, ప్రణాళికలు అర్థం కాక ప్రతిపక్షాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు సర్వేలన్నీ కూడా అధికార వైసీపీనే తిరిగి అధికారంలోకి వస్తాయని ప్రకటించాయి. తాజాగా మరో సర్వే ప్రజల స్పందన ఎలా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని 6 జిల్లాల్లో సర్వే నిర్వహించింది. ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ చాణక్య ప్రతినిధి పార్థదాస్ ఏపీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు పార్థదాస్. ఈ 6 జిల్లాల్లోని 51 నియోజకవర్గాలలో ఏ పార్టీ మెజారిటీ సాధిస్తుందనే విషయాన్ని వెల్లడించారు. 7,500 మంది ఓటర్ల మనోగతంతో కూడుకున్న సర్వే రిపోర్ట్ను విడుదల చేశారు. ఆ 6 జిల్లాల్లో ఈ సర్వే కొనసాగింది. ఆయా జిల్లాల్లోని 51 నియోజకవర్గాల ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో అత్యధిక స్థానాలు అంటే 31 స్థానాల్లో అధికార వైసీపీ ఆధిక్యతలో నిలుస్తుందని ఈ సర్వే ప్రకటించింది. మిగిలిన 20 చోట్ల టీడీపీ, జనసేన పైచేయి సాధిస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాణక్య సర్వే తెలిపింది. వారు చెప్పినట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీలో మెజారిటీ సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తెలపడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోష్లో మునిగిపోయారు.